ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్లో వీడియోలు పోస్ట్ చేస్తూ బాగా పాపులర్ అయ్యాడు విశాఖపట్నంకు చెందిన నాని. దీంతో లోకల్ బాయ్ నానిగా మంచి గుర్తింపు కూడా సంపాదించుకున్నాడు. సముద్రంలో చేపల వేటకు సంబంధించిన వీడియోలు చేస్తూ యూట్యూబర్గా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. యూట్యూబర్ లోకల్ బాయ్ నాని తన వీడియోలతో ఎంతో పాపులర్ అయ్యాడు. దీంతో తనకున్న ఫాలోయింగ్ ని నాని సొమ్ము చేసుకునేందుకు ఇటీవల కొన్ని బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆ వీడియోలు కూడా బాగా వైరల్ అయ్యాయి. అయితే చాలా మంది ఈ విషయంలో అతనిపై మండిపడ్డారు. ఇప్పటికే ఆన్లైన్ బెట్టింగ్లతో యువత ఆత్మహత్యలకు పాల్పడుతుంటే మళ్ళీ వాటినే ప్రమోట్ చేయడం ఏంటని చాలా మంది మండిపడ్డారు. దీనిపై తాజాగా ఐపీఎస్ సజ్జనార్ సైతం ఫైర్ అయ్యారు. ఒక్క రీల్తో యూట్యూబర్ నాని చరిత్ర మొత్తం బయటపడింది. అతని బెట్టింగ్ యాప్ విషయం వెలుగులోకి వచ్చింది. ఇతనిపై పదుల సంఖ్యలో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఐపీఎస్ సజ్జనార్ ట్వీట్స్తో మొదలైన గందరగోళం చివరకు నాని బాగోతాన్ని బయటపెట్టింది. ఈ ట్వీట్తో వైజాగ్ సిపి లోకల్ బాయ్ నాని విషయంలో సీరియస్ అయ్యారు. దాంతో అతని మీద వచ్చిన ఫిర్యాదులన్నింటినీ లెక్కలోకి తీసుకున్నారు. చివరికి పలు సెక్షన్ల కింద సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. దాని తర్వాత అతన్ని అరెస్ట్ చేసి నానిని రిమాండ్కి తరలించారు. యూట్యూబర్ నాని మీద నిన్ననే కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్ రాగానే కేసు కూడా క్రిమినల్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నాం. ఇంకా కొందరు ముందుకు వచ్చి కంప్లైంట్ ఇస్తున్నారండి. ఆ కంప్లైంట్ కూడా సేకరిస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ 2 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. ఒక కేసులో 12 మంది, ఇంకొక కేసులో 2 అరెస్ట్ చేయడం జరిగింది. క్రికెట్ బుకీస్ ఎక్కడ ఉన్నా, మన జిల్లాలో ఉన్న బయట ఉన్న స్పెషల్ టీమ్స్ పంపించి పట్టుకుని రావడం జరుగుతుంది. మేము 24 పోకూడదు, ఎవరు నష్టపోకూడదు. మీరు కూడా నష్టపోయి ఉంటే ధైర్యంగా ముందుకు రండి. మేము కేసు కట్టి ముద్దాయిలందరినీ అరెస్ట్ చేస్తాం.